గరుడ పురాణం గరుడ పురాణం గరుడ పురాణం గరుడ పురాణం గరుడ పురాణం. అలాగే అఘోరస్వామికి ఒక మంత్రము 8 కళలు ఉంటాయి. ఎందుచేతనో గాని మంత్రము బీజాక్షరము చెప్పబడలేదు. ఆ కళలు ఇవి: మనోన్మణిని, అఘోర, మోహ, క్షుధ, నిద్ర, మృత్యు, మాయ, భయంకర. ఈ కళలను కూడా ఓం నమః ఆదులను చేర్చి పూజించాక శివుని 4వ చక్ర రూపమైన తత్పురుషుని ఓం హైం తత్పురుషాయ నమః అనే మంత్రంతో ఆరాధించాలి. ఈ స్వామి కళలు 5. అవి నివృత్తి, ప్రతిష్ట, విద్య, శాంతి, సంపూర్ణ. ఈ కళలను కూడా పూజించాక సాధకుడు పంచముఖేశుని ఈశాన దేవరూపాన్ని ఓం హౌం ఈశానాయ నమః అనే మంత్రంతో పూజించాలి. ఈ స్వామి కళలు 6. అవి నిశ్చల, నిరంజన, శశిని, అంగన, మారీచి, జ్వాలిని. అన్ని కళలను ఓం షష్ఠి నమఃలను చేర్చి పూజించాలి. అప్పుడే పూజ పూర్ణమవుతుంది. ఋషులారా, ఇప్పుడు శివార్చన విధిని వినిపిస్తాను. 12 అంగుళాల మేర శివమూర్తిని బిందు ద్వారా నిర్మించాలి. అది శాంత, సర్వగత, నిరాకార చింతన చేయడానికి దోహదం చేసేలా ఉండాలి. శివుని ముఖం వైపు 5 బిందువులుండాలి. మూర్తికి దిగువ భాగంలో ప్రతి 6వ బిందువు విసర్గ ఉండాలి. అది అస్త్ర అనగా హస్తన్యాసము, హస్తము. దానితో పాటు హౌము అనే బీజాక్షరాన్ని కూడా వ్రాయాలి. ఇది మహామంత్ర బీజం, సంపూర్ణ ప్రదాయకం. తర్వాత సాధకుడు శివమూర్తి ఊర్ధ్వభాగం నుండి చతుర పర్యంతము చేతులతో స్పృశిస్తూ మహాసముద్రను చూపిస్తూ తదుపరి సంపూర్ణంగా కరన్యాసం చేయాలి. అప్పుడు అస్త్రమంత్రం ఓం ఫట్ ఉచ్చరిస్తూ కుడి పిడికిలితో స్పర్శ శోధనలను గావించాలి. తర్వాత చిటికెన వేలితో మొదలెట్టి మహామంత్ర బీజంతో చూపుడు వేలి దాకా న్యాసం చేయాలి. ఇక బాహ్య పూజ, మానసిక పూజలు 2 ఒకేసారి చేయబడతాయి. హృదయమును కమలంగా, అందులోని మధ్య భాగాన్ని కర్ణికగా భావించుకొని ఆ కర్ణికలో ధర్మజ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాలను అర్చించాలి. అవాహన, స్థాపన, పాద్య, ఆచమన, ఆర్ఘ్య స్నానములను అర్పించి వివిధ మానస ఉపచారాలను గావించాలి. తర్వాత అగ్నిలో ఆహుతులు నివ్వాలి. అది ఎలాగంటే సాధకుడు పూజాస్థలంలోనే అగ్నిని రగిల్చి ఉండడానికి ముందే ఓం ఫట్ అనే అస్త్ర మంత్రంతో ఒక కుండాన్ని నిర్మించాలి. ఆపై ఓం హూం అనే కవచ మంత్రంతో ఆ కుండంపై అభ్యుక్షణ చేయాలి, అనగా నీళ్లు చిలకరించాలి. అప్పుడు మానసిక రూపంతో దానిలోని శక్తిని విన్యాసం చేయాలి. తరువాత సాధకుడు ముందు తన హృదయంలో, ఆపై ఈ శక్తి కుండలంలో జ్ఞానరూపి అయిన తేజాన్ని, అగ్నిని విన్యాసం చేయాలి, అంటే ఉంచాలి. ఈ అగ్నిలో నిష్కృతి సంస్కారాన్ని తప్ప మిగతా అన్ని సంస్కారాలను చేసుకోవాలి. అన్నిటి తర్వాత సమస్త ఆంగిక దేవులతో సహా మానసిక రూపంతో శివునికి ఆహుతులు ఇవ్వాలి. తరువాత కమలాంకిత గర్భ అయిన ఆ మండలంలో నీలకంఠుని పూజించాలి. దాని అగ్నికోణంలో అర్ధచంద్రాకారయుక్తమైన
ఒక మంగళయ అగ్నికుండాన్ని నిర్మించాలి. అప్పుడు అగ్నిదేవుని అస్త్రయుక్తంగా హృదయాదులలో న్యాసం చేయాలి. తర్వాత మండలంలో నున్న కమల కర్ణికపై సదాశివునికి దిశలలో అస్త్రాలకి పూజ చేయాలి. అంతటా పంచతత్వాలలో నుండి పృథ్వీ జలతత్వ శక్తులకు విడివిడిగా 100 ఆహుతులను 5 మార్లు అర్పించి ప్రసన్నతాపూర్వకంగా త్రిశూలాధారి అయిన శివుని ధ్యానించాలి. అనంతరం ప్రాయశ్చిత్త శుద్ధికై 8 మార్లు ఆహుతులు ఇవ్వాలి. ఈ ఆహుతులను అస్త్రబీజమైన కంఫర్ట్ అనే మంత్రంతో అర్పించడం శ్రేష్టం. ఈ ప్రకారంగా సంస్కారాన్ని శుద్ధిని సాధించిన సాధకుడు సాక్షాత్తు శివస్వరూపుడే కాగలడు. శివుని యొక్క విశేష పూజలో సాధకుడు మొదట ఓం హం ఆత్మతత్వాయ స్వహ, ఓం హ్రీం విద్యతత్వాయ స్వహ, ఓం హూం శివతత్వాయ స్వహ అని ఉచ్చరిస్తూ ఆచమనం చేయాలి. తరువాత మానసిక రూపంతో కర్ణేంద్రియాలను స్పర్శించాలి. భస్మధారణ చేసి తత్పరనాది క్రియలను ఈ మంత్రాలతో చేయాలి. ఓం హం ప్రపితామహేభ్యః స్వధా, ఓం హం మాతామహేభ్యః స్వధా, ఓం హం నమః సర్వ మాతృభ్యః స్వధా. ఇలాగే తన పితరులందరికీ తర్పణలిచ్చుకొని సాధకుడు ప్రాణాయామం చేసి ఆచమన మార్జలనాచరించి ఈ క్రింది శివగాయత్రి మంత్రాన్ని జపించాలి. ఓం హం తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. పిమ్మట ఈ క్రింది మంత్రాలను జపించాలి. ఓం హం హ్రీం హుం ఐం హౌం అహ శివసూర్యాయ నమః. ఓం హం ఖగోల్కాయ సూర్యమూర్తయే నమః. ఓం హ్రం హ్రీం సహ సూర్యాయ నమః. ఈ మంత్రాలను సూర్యస్థాపనం చేసి సూర్యమంత్రాలతోనే సూర్యరూపుడైన మహేశ్వరుని పూజించడంలో భాగంగా జపించాలి. తరువాత దండి పింగళాది భూత నాయకులను ఓం దండినే నమః, ఓం పింగళాయ నమః మున్నగు మంత్రాల ద్వారాను, అనంతరం ఆగ్నేయాది కోణాలలో ఓం విమలయై నమః, ఓం ఈశాన్యై నమః అంటూ శక్తి స్వరూపాలను వారి వారి మంత్రాల ద్వారాను స్థాపించి స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఉపాసకులకు సకల సుఖాలు ప్రాప్తిస్తాయి. మహాశక్తులను బీజమంత్ర యుక్తంగా ఆయా దిశల్లో ఇలా జపించాలి. ఓం రాం పద్మై నమః ఆగ్నేయం, ఓం హ్రీం దీప్తాయి నమః నైరుత్యం, ఓం రూం సూక్ష్మాయి నమః వాయువ్యం, ఓం రేం జయాయై నమః ఈశాన్యం, ఓం రైం భద్రాయి నమః తూర్పు, ఓం రోం విభూత్యై నమః దక్షిణం, ఓం రౌం విమలాయై నమః పశ్చిమం, ఓం రం అమోఘికాయై నమః ఉత్తరం, ఓం రం విద్యుతాయై నమః ఉత్తరం, ఓం రం సర్వతోముఖై నమః మండల మధ్యం. తర్వాత శివస్వరూపమును సూర్యప్రతిమను సూర్యాసనంపై స్థాపించి రం హ్రూం లేదా హ్రీం సహ అనే మంత్రంతో ఆ దేవుని అర్చించి క్రింది మంత్రాలతో న్యాసం చేయాలి. ఓం హం హృదయార్కాయ నమః, ఓం భూర్భువః స్వః శిరసే స్వః, ఓం భూర్భువః స్వః శిఖాయై వౌషట్, ఓం హ్రం జ్వాలిన్యై నమః, ఓం హ్రూం కవచాయ హుం
ఓం హ్రూం అస్త్రాయ ఫట్. ఓం హ్రం ఫట్ రాజ్యై నమః. ఓం హ్రం ఫట్ దీక్షితాయై నమః. అంగన్యాసనంతరం సాధకుడు ఈ దిగువనీయబడిన మంత్రాలతో సూర్యాది నవగ్రహాలకు మానసీ పూజను స్వప్నం గావించాలి. ఓం సహా సూర్యాయ నమః. ఓం సోం సోమాయ నమః. ఓం మం మంగళాయ నమః. ఓం భూం బుధాయ నమః. ఓం భ్రూం బృహస్పతాయే నమః. ఓం భం భార్గవాయ నమః. ఓం శం శనైశ్చరాయ నమః. ఓం రం రాహవే నమః. ఓం కం కేతవే నమః. ఓం తేజచ్చండాయ నమః. ఈ విధంగా సూర్యదేవాదులను పూజించి ఆచమనం చేసి ఆపై ఈ క్రింది మంత్రాలతో చిటికెన వ్రేలితో మొదలెట్టి అన్ని వేళ్లతో కరన్యాస అంగన్యాసాలను చేయాలి. ఓం హం హృదయాయ నమః. ఓం హ్రీం శిరసే స్వాహ. ఓం హూం శిఖాయై వౌషట్. ఓం హైం కవచాయ హుం. ఓం హౌం నేత్రత్రయాయ వౌషట్. ఓం హహ అస్త్రాయ ఫట్. తర్వాత భూత శుద్ధి గావించి మరలా న్యాసం చేయాలి. ఆర్ఘ్యస్థాపన చేసి ఆ జలాన్ని తన శరీరంపై చల్లుకోవాలి. తర్వాత శివునితో పాటు నందీశ్వరాదులను పూజించాలి. ఓం హౌం శివాయ నమః అనే మంత్రంతో పద్మస్థితుడైన పరమశివుని పూజించిన పిమ్మట నంది, మహాకాల, గంగా, యమున, సరస్వతి, శ్రీవత్స, వాసుదేవత, బ్రహ్మ, గణపతిలను తదుపరి తన గురుదేవుని సాధకుడు అర్చించాలి. తర్వాత పద్మం మధ్యలోనున్న శక్తి అనంతదేవులను, పద్మపూర్వ దళంలో ధర్మాన్ని, దక్షిణంలో జ్ఞానాన్ని, పశ్చిమంలో వైరాగ్యాన్ని, ఉత్తరంలో ఐశ్వర్యాన్ని, ఆగ్నేయంలో అధర్మాన్ని, నైరుత్యంలో అజ్ఞానాన్ని, వాయువంలో అవైరాగ్యాన్ని, ఈశాన్యంలో అనైశ్వర్యాన్ని, పద్మకర్ణికపై వామ జ్యేష్ఠాశక్తులను మరలా తూర్పుతో మొదలుపెట్టి రౌద్రి, కాళి, శివ, అసితాది శక్తులను పూజించాలి. తరువాత శివునికి ఎదురుగా నున్న పీఠంపై ప్రతిష్ఠింపబడిన కలవిఖరిణి, బలవిఖరిణి, బల ప్రమధిని, సర్వభూతమధిని, మనోన్మణి అనే మహాశక్తులను ఈ దిగువ నీయబడిన మంత్రాలతో పూజించాలి. ఓం హం కల వికర్ణ్యై నమః. ఓం హం బల వికర్ణ్యై నమః. ఓం హం బల ప్రమధిన్యై నమః. ఓం సర్వభూత దమన్యై నమః. ఓం మనోస్మన్యై నమః. తర్వాత సాధకుడు ఒక ఆసనంపైకి శివునాహ్వానించి ఆయన మహామూర్తిని స్థాపించాలి. అప్పుడు శివునుద్దేశించి ఆ వాహన స్థాపన, సన్నిధాన, సన్నిరోధ, సకలీకరణాది ముద్రలను చూపించి ఆర్ఘ్యపాద్య, ఆచమన, అభ్యంగ, ఉద్వర్తన, స్నానీయ జలాలను సమర్పించాలి. పిమ్మట అరణి మంతనం చేసి ఆ మహాదేవునికి వస్త్ర, గంధ, పుష్ప, దీప, చరు నైవేద్యాలను సమర్పించాలి. నైవేద్యానంతరము ఆచమనం చేసి ముఖశుద్ధికై ముఖమనగా నోరు, తాంబూలమును, కరోద్వర్తనం, ఛత్రం, చామరం, యజ్ఞోపవితం ప్రదానం చేసి పరమీకరణ చేయాలి. పిమ్మట సాధకుడు ఆరాధ్య దైవం ఆకారాన్ని ధరించి ఆయనను జపించి వినమ్రతతో స్తుతించాలి. హృదయాదిన్యాసాలను చేసి సంపూర్ణం గావించు ఈ పూజనే షడంగ పూజ అని వ్యవహరిస్తారు. తరువాత దిక్పాలకులను, వారి మధ్యలో చండేశ్వరి దేవిని పూజించాలి. చివర మరలా శివుని ఇలా స్తుతించాలి. క్షమాయచన చేసి కంకణాన్ని విసర్జించాలి. గుహతి గుహ గోప్తాత్వం గృహణా స్మత్కృతం జపం సిద్ధిర్భవతు మే దేవ
త్వత్ప్రసాదాత్ త్వయి స్థితిః యత్కించిత్ క్రియతే కర్మ సదా స్కృత దుష్కృతం తన్మే శివ పదస్తస్య రుద్ర క్షపయా శంకరః శివోధాత శివో భోక్త శివః సర్వమిదం జగత్ శివో జయతి సర్వత్రయః శివః సోం అమేవ చ యత్కృతం యత్ కరిష్యామి తత్సర్వం సుకృతం తవ త్వం త్రాతా విశ్వనేత చనాన్యో నరోనస్తి మే శివ. హే ప్రభు, నీవు గుహ్యతి గుహ్యమైన తత్వాలకు సంరక్షకుడవు. నేను చేసిన జపాన్ని స్వీకరించు, నాకు సిద్ధిని ప్రాప్తింపజేయి. నీ కృప వల్ల నాకు నీ పట్ల గల ఈ నిష్ఠ శాశ్వతంగా ఉండేలా వరమియ్యి. రుద్రదేవ శంకర, నా పాపాలను నశింపజేయి, పుణ్యాన్ని కూడా హరింపజేయి. నన్ను నీ పాదాల చెంత పడవేసుకో. భక్తులకు సర్వస్వాన్ని వరంగా ఇచ్చే నీవే సర్వవ్యాపకుడవు, సర్వభర్తవు. నా భవిష్యత్ కర్మలన్నీ నీ వైపే పయనించేలాగా నన్ను దీవించు. రక్షకుడవు నీవే, విశ్వనాయకుడవు నీవే. హే పరమశివ, నాకు వేరే దిక్కు గాని దైవం గాని లేదు అని ఈ స్తుతి సారము. ఈ రకంగా శివోపాసన చేయగలిగిన సాధకుడు అకాల మృత్యు వాత పడడు, అతి శీతోష్ణాలకు అతీతుడవుతాడు. భగవానుడైన సదాశివుని మంగళమయధ్యాన స్వరూపాన్ని త్రిపురాదేవి గణేశాదుల పూజ. ఋషులారా, ఇష్టాకామర్ధ్య సిద్ధిని కలిగించే ఈ పూజలో ముందు శ్రీ గణేశుని ఆసనానికి మూర్తికి పూజలు చేసి ఆసనంపై ఆయనను స్థాపించి మరలా న్యాసపూర్వకంగా ఈ మంత్రాలతో పూజించాలి. ఓం ఘాం హృదయాయ నమః, ఓం హ్రీం శిరసే స్వాహ, ఓం ఘూం శిఖాయై వషట్, ఓం ఘైం కవచాయ హుం, ఓం ఘౌం నేత్రత్రాయ వశౌట్, ఓం గహ అస్త్రాయ ఫట్. తర్వాత సాధకుడు ఓం దుర్గాయ పాదుకాభ్యం నమః అంటూ దుర్గమ్మ యొక్కయు, ఓం గురుపాదుకాభ్యాం నమః అంటూ గురువుగారి యొక్కయు పాదుకులను నమస్కారం చేసి త్రిపురాదేవికి ఆమె ఆసనానికి నమస్కారం చేసి ఓం హ్రీం దుర్గే దక్షిణి అనే మంత్రంతో హృదయాదిన్యాసాన్ని గావించి మరలా ఇదే మంత్రంతో రుద్రచండ ప్రచండ దుర్గ చండోగ్ర చండనాయిక చండవతి చండరూప చండిక దుర్గ అనే 9 శక్తులను పూజించాలి. తరువాత వజ్ర ఖడ్గాది ముద్రలను ప్రదర్శించి దేవికి ఆగ్నేయంగా సదాశివాది దేవతలకు పూజ చేయాలి. దానికై సాధకుడు ముందుగా ఓం సదాశివ మహాప్రేత పద్మసనాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ప్రణామం చేసి ఆ తరువాత ఓం ఐం క్లీం హ్రీం సౌంత్రి పూరయై నమః అనే మంత్రంతో త్రిపురాశక్తికి నమస్కారం చేయాలి. తర్వాత త్రిపురాదేవి యొక్క ఆసనానికి, పద్మానికి, మూర్తికి, హృదయాది అంగలాకి నమస్కారం చేసి ఆ పద్మపీఠంపై మహేశ్వరి, బ్రాహ్మణి, కౌమారి, వైష్ణవి, వారిహి, ఇంద్రాణి, చాముండ, చండిక అను 8 దేవతలను పూజించాలి. పిమ్మట 8 భైరవులను అర్చించాలి. అసితాంగుడు, రురుడు, చండుడు, క్రోధి, ఉన్మత్తుడు, కపాలి, భీషణుడు, సంహారి, అనువారులు, అష్టభైరవులు, భైరవ పూజానంతరం రతి, ప్రీతి, కామదేవ, పంచభాషణ యోగిని, బాటుక, దుర్గ విఘ్నరాజాదులను, గురువును, క్షేత్రపాల దేవతలను పూజించాలి. సాధకుడు ఒక పంచగర్భ మండలాన్ని గాని త్రికోణ పీఠాన్ని గాని వేసి
దానిపై శుక్లవర్ణ శోభిత వరదాయిని వినాపుస్తక ధారిణి అక్షమాల అభయముద్ర హస్తాలంకృత యగు సరస్వతీదేవి మూర్తిని స్థాపించి మనసా ధ్యానించి పూజించాలి. చివరగా త్రిపురేశ్వరీ దేవి మంత్రాన్ని 1,00,000 మార్లు పూజించాలి. పావనం కూడా చేయాలి. అప్పుడు ఆ తల్లి సాధకునికి సిద్ధిదాత్రి కాగలదు. ఇక అతని శక్తికి తిరుగుండదు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ నమః.